Okay, guys, recording started. So today is the first session for GCP data engineering. Okay, Saturday we had a demo. Okay, today is the first session. We are going to discuss a few technical points as well as plan for this particular training. Okay, plan for this batch, and we'll discuss some important points to start this batch. Okay, and technologies in the IT industry. I can say technologies antanganna concepts in the IT industry. So we'll discuss these 3 points today in the next 1 hour to 1 hour 15 minutes. Okay, guys. So how many of you missed the demo last Saturday? Here, anyone? Did you watch in YouTube? YouTube and okay. Either YouTube or online or offline. So అసలు డెమో ఎందుకుండా ఫస్ట్ టైం జాయిన్ అయిన వాళ్ళు ఎవరున్నారా ఇన్ ఆన్లైన్? Okay. So we have uploaded it in the YouTube channel. You can go to YouTube channel Varahi Cloud Technologies. Your recent one is the last Saturday demo. Recording is available, so just you can watch them. Now I'm not going to repeat again the all those things now, but the training will start from today at 9:30 a.m. every day, which will be 2.5 months, 2.5 months approximately, 75 to 80 days. 75 to 80 days. Session will start from 9 a.m. to 9:30 a.m. to 11 or 11:30 approximately. Okay, sometimes 11, sometimes 11:30. Then after a break, practice till 5 or 6 p.m. 6 p.m. But this week I'm not expecting everybody to stay back till evening. Okay, at least I'm expecting by afternoon 1 o'clock వరకు ఉండగలరా? Okay, slowగా you can maybe adapt the situation and environment. Okay, sir, ఈవినింగ్ వరకు కూర్చోబెడితే it will be very difficult, I know. సో స్లోగా ట్రై చేద్దాం. బట్ ఈ వీక్ యూ హ్యావ్ టు బి హియర్ టిల్ 1 o'clock. సో ఏం చేయాలి? ప్రాక్టీస్ ఏం లేదు కదా ఈ వీక్లో, ఏం చేయాలి మీరు? వాట్ టు డూ గైస్? సో ఇంట్రడక్షన్. సో ఇక్కడ రూమ్లో ఉన్న ఆల్మోస్ట్ 30+ మెంబర్స్ ఒకరికొకళ్ళు తెలియాలి. ఓకే, కొలాబరేషన్ కావాలి. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఐ హ్యావ్ గివెన్ బిగ్ డేటా 12 రికార్డింగ్స్. ఎస్ గైస్, ఎంతమంది దగ్గర ఉన్నాయి ఆల్రెడీ? ఆల్మోస్ట్. Okay, so there are 12 recordings. Anybody completed 2 or 3? 2, very good, almost 5-10 members. So try to start watching these 12 videos from today. Okay, no. Okay, my team will give recording for these things. So at least try to watch 1 per day. 1 per day is more than enough as of now. And now I'm suggesting to watch SQL recordings. ఎంతమంది ఇక్కడ SQL ఆల్రెడీ వచ్చు? ఓన్లీ 2-3 మెంబర్స్. SQL ఫస్ట్ టైం ఉంటుంది ఎవరు? ఎస్, For online people, big data recordings were not shared. యా, ఎవరైతే కంప్లీట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, ఈ బ్యాచ్కి ఎన్రోల్ అయ్యారో వాళ్ళకి బిగ్ డేటా రికార్డింగ్స్ వస్తాయి. ఒకసారి నా టీంతో కనెక్ట్ అవ్వండి. ఓకే, SQL అసలు కంప్లీట్గా జీరో నాలెడ్జ్ మీ అందరికీ, హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి. ఓకే, SQL ఫుల్ ఫామ్ తెలియని వాళ్ళు ఎవరు ఇక్కడ? 1, 2. ఫుల్ ఫామ్ ఆఫ్ SQL తెలియని వాళ్ళు ఫుల్ హ్యాండ్ రైజ్ చేయండి. 3, 4, 5 మెంబర్స్, వెరీ గుడ్. 6 మెంబర్స్. ఓకే, సో ఐటీలో ఉన్న వాళ్ళకి SQL ఫుల్ ఫామ్ తెలియని వాళ్ళు కూడా ఉన్నారని డౌట్ వచ్చిందా? ఓకే, డోంట్ వరీ గైస్. ఇప్పటికి నేను లాస్ట్ 50 బ్యాచెస్లోను ఐ హ్యావ్ అబ్జర్వ్డ్, దిస్ ఈజ్ మై ఫస్ట్ బ్యాచ్. ఫస్ట్ క్లాస్లో నేను అడిగే క్వశ్చన్ ఇది, SQL ఫుల్ ఫామ్ తెలియని వాళ్ళు ఎంతమంది? మినిమం 5 to 10 మెంబర్స్ ఉంటారు బ్యాచ్కి. ఓకే, సో ఈ SQL ఫుల్ ఫామ్ తెలియని వాళ్ళతో 2.5 months కంప్లీట్ నాలెడ్జ్ ఇచ్చి ప్రాక్టీస్ చేపించి
మీ జాబ్ మీరు కొట్టుకుని 10 lakhs పైన ప్యాకేజ్ వచ్చేలాగా నేను చేస్తాను. ఓకే, బట్ ద కండిషన్ ఈస్ 3 months కమిట్మెంట్ కావాలి. అది ఇవ్వగలరా మీరు? ఏ రోజు చెప్పింది ఆ రోజు అయిపోవాలి. సో జస్ట్ డూ దిస్ అంటే దట్స్ ఆల్. వై, హౌ అనే కాన్సెప్ట్ ఉండకూడదు, అయిపోవాలి అంతే అది. ఓకే, ఈ ప్రాసెస్లో మై టీమ్ విల్ బి దేర్ టు హెల్ప్ యూ గైస్. ఎస్క్యూఎల్ ఫుల్ ఫామ్ తెలియని వాళ్ళే నా టార్గెట్, వాళ్ళనే నా బేస్ కింద తీసుకుంటా నేను. వాళ్ళు జాబ్ కొడతా కావాల్సినట్టుగా నేను ట్రైనింగ్ ఇస్తాను. అండర్స్టాండ్? ఎస్, ఆన్లైన్లో కూడా చాలా మంది మేబీ ఎస్క్యూఎల్ తెలియని వాళ్ళు ఉండొచ్చు, దట్స్ ఫైన్. సో నా బేస్ అయితే ఇది. నో ప్రీ రిక్వజెట్ వచ్చేసరికి ఐఎమ్ ఆస్కింగ్ ఎవ్రీబడి, ఐ నీడ్ 3 C's. 3 C's. ఫస్ట్ సి ఏంటి? కమ్యూనికేషన్. సెకండ్ సి కమిట్మెంట్. థర్డ్ సి ఐ డోంట్ వాంట్ రైట్ హియర్, విచ్ ఇస్ కామన్ సెన్స్. ఓకే, సో ఈ 3 ఉంటే చాలు. దీస్ ఆర్ ద బేసిక్ అంటే ప్రీ రిక్వజెట్ టు జాయిన్ దిస్ బ్యాచ్. ఎనీవేస్ డిగ్రీ అయితే అందరికి ఉంది కదా. సో థ్యాంక్ యూ. ఇంటర్ 10th రాలేదు కదా, ఎవరు రారు. డిగ్రీ మ్యాండేటరీ అది. బట్ దాంతోపాటు నాకు కావాల్సింది కమ్యూనికేషన్. హియర్ వీఆర్ నాట్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ కమ్యూనికేషన్ ఎవ్రీడే, బట్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ గైస్. ఎంతమంది ఇక్కడ కమ్యూనికేషన్ బాగా డల్ ఉన్నారు? హౌ మెనీ? యా, మీకు తెలిసిపోతుంది కదా. ఇంటర్వ్యూ అరగంట సేపు మనం ఇంటర్వ్యూలో ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? 1 person, and the 2, 3, 4, 5. So make sure you have good communication skills by end of August. ప్లాన్ చేస్తారా? సో నేను చెప్తున్నాను, ఇఫ్ పాసిబుల్ జాయిన్ ఇన్ ఎనీ కమ్యూనికేషన్ సెంటర్ ఇన్ ద ఈవినింగ్ టైం 5 to 6 or 6 to 7, 1 hour మీరు గ్రూప్గా జాయిన్ అవ్వండి. సో ఇంగ్లీష్లో మీరు డిస్కస్ చేయడానికి, ఈవెన్ క్లాస్ టైంలో కానీ ప్రాక్టీస్ టైంలో అవుట్ సైడ్ కానీ, ఇట్ విల్ బి వెరీ ఈజీ. మీకు వేరే వాళ్ళ కోసం మీరు ఎత్తుకోక్కర్లేదు. యూ హ్యావ్ లాట్ ఆఫ్ టీమ్ హియర్, బిగ్ టీమ్ హియర్. ఓకే, కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోండి. సో ఆన్ టాప్ ఆఫ్ దట్ వీ విల్ ఫోకస్ ఏ బిట్ ఆన్ స్క్రమ్ అప్డేట్స్. ఓకే, యాజ్ వి డిస్కస్ 9:30 is the class time. 9:30కి క్లాస్ స్టార్ట్ అవడానికి ఒక 5-10 నిమిషాలు లేట్ అవుతుంది డెఫినెట్గా. 9:40 అట్లా అవుతుంది. ఓకే, సో 9:40 ఎలా అవుతుంది? వన్స్ యూ స్టార్ట్ at 9:25 AM in the morning, please start Scrum updates. Each and every person has to come here. They talk in English just 30 seconds to 1 minute. So నిన్న మీరు ఏం నేర్చుకున్నారు? వాట్ డిడ్ యూ లెర్న్ ఎస్టర్డే? వాట్ డిడ్ యూ మేబీ I have watched one big data video yesterday, one SQL video yesterday. Today I'm going to practice on current big data topics. So like that, your name, your background, and that's it. అంతకుమించి అక్కర్లే. సో దానివల్ల మీకు స్టేజ్ ఫియర్ పోతుంది. సెకండ్ థింగ్, కమ్యూనికేషన్ బిట్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, అండ్ స్క్రమ్ అనేది కామన్ అయిపోతుంది. వన్స్ యూ జాయిన్ ఇన్ ఎనీ కంపెనీ, ఫస్ట్ మీరు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళగానే చేసేది ఏంటి? ఎస్, స్టాండప్ మీటింగ్ అయినా. ఐటీ పీపుల్ ఎంతమంది ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు? స్టాండప్ మీటింగ్ ఉంటుందా ఉండదా? స్టాండప్ అంటారు, స్క్రమ్ అంటారు, వేరే ఇట్ కెన్ బి ఎనీ నేమ్. బట్ ఫస్ట్ మీరు అప్డేట్ ఇవ్వాలి వద్దా? సో అది ఇక్కడ నుంచే స్టార్ట్ చేద్దాం. వీ హ్యావ్ టు స్టార్ట్ స్క్రమ్ అప్డేట్స్ ఫ్రమ్ ట్రైనింగ్ ఆన్వర్డ్స్. ఫస్ట్ డే నుంచి, ఈ రోజు నుంచి ఆల్రెడీ స్టార్ట్ చేశారు, వెరీ గుడ్. రేపటి నుంచి అయితే మిస్ అవ్వకుండా రండి. ఫైన్ గైస్, అర్థమైందా? 9 to 11:30 సెషన్ టిల్ ఈవినింగ్ 5 వరకు 6 వరకు ప్రాక్టీస్ ఉంటుంది. ప్రజెంట్ మీరు చేయాల్సింది బిగ్ డేటా వీడియో స్టార్ట్ చేయండి. ఓకే, సో వాట్ ఈస్ ద ప్లాన్? అసలు మనం ఏమేమి నేర్చుకోబోతున్నాం ఈ ట్రైనింగ్లో? ఓకే, దిస్ ట్రైనింగ్ విల్ బి conducted, as I said, 75 to 80 days approximately. From Wednesday, means day before tomorrow, day after tomorrow, we are going to start SQL. Today and tomorrow I am going to talk some basic important things. I can say అసలు ట్రైనింగ్ కావాల్సిన మైండ్ సెట్ క్రియేట్ చేయడం, బేస్ ఏం సెట్ చేసుకోవాలి, ఎలా ఉండబోతున్నది ఈ రోజు రేపు నేను మాట్లాడతాను. ఐఎమ్ గోయింగ్ టు టాక్ 2 sessions. Then SQL will be started from Wednesday by Pawan.
పవన్ సార్ ఆల్రెడీ ఒక 25 బ్యాచెస్ నుంచి మనకి ఎస్కేఎల్ చెప్తున్నారు. సో ఇట్ రిక్వైర్స్ 12 to 14 సెషన్స్. 12 to 14 sessions. In between 12 to 14 sessions, I will take 2 sessions on big data. ఏవైతే మీరు 12 వీడియోస్ చూస్తున్నారో ఈ రోజు రేపు కొంత కవర్ అవుతుంది, మిడిల్లో ఇంకొక 2 days మళ్ళీ నేను కవర్ చేస్తా. ఈ 2 సెషన్స్ తీసుకునే టైంకి యూ హ్యావ్ టు కంప్లీట్ బిగ్ డేటా వీడియోస్ 12. అండర్స్టాండ్? అండ్ దెన్ ఎస్క్యూఎల్ విల్ కంటిన్యూ. ఇన్ బిట్వీన్ ఎస్క్యూఎల్ మధ్యలో ఎవరు గైస్ ఆఫ్లైన్? Then Python will start. Python again will take 12 sessions, 10 to 12 sessions approximately. Okay. Then in between Python, 2 sessions will be there on GCP. GCP registration, GCP initiation, asla cloud ante enti, cloud console ante enti, on-prem ki cloud ki difference, cloud computing lo ఏ services ఉంటాయి, what are the service we are going to use అనేది జరుగుతుంది. Then Python will continue. Okay. After Python, we will start with GCP. Already ఇక్కడ ఇనిషియేట్ చేస్తుంటాము ఒక 4-5 days బిఫోర్. దెన్ విల్ స్టార్ట్ జీసీపీ. జీసీపీలో ఫస్ట్ జీసీఎస్ ఉంటుంది. జీసీఎస్ ఈజ్ నథింగ్ బట్ స్టోరేజ్. ఓకే, జీసీ ఈజ్ నథింగ్ బట్ స్టోరేజ్ ఆఫ్ ద డేటా. నెక్స్ట్ ప్రాసెస్కి మనకి స్పార్క్, కానీ బట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద జీసీపీ ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ BigQuery. BigQuery for process or analyze. BigQuery is like a Snowflake. Snowflake విన్నారు కదా మీరు? BigQuery is equal to Snowflake. Maybe words చూస్తుంటారు MFATలో, data engineering related. Okay, and then we will discuss compute engine. Okay, Spark, డేటా ఫ్లో, దీన్నే అపాచీ బీమ్ అంటాము, దీన్నే డేటా ప్రాక్ అంటాము, డేటా ఫ్లో, డేటా ప్రాక్, అండ్ రియల్ టైమ్ డేటా ఎయిర్ ఫ్లో విచ్ ఈస్ ఫర్ షెడ్యూలింగ్. ఓకే, అండ్ హియర్ కాఫ్కా లాంటి టూల్నే పబ్సబ్ అంటాం. పబ్సబ్ ఫర్ collect the data. To collect the data, to process the data, to analyze the data, to store the data, and schedule the data. అదేవిధంగా 5 steps అనుకోవడం కదా, కలెక్ట్, స్టోర్, ప్రాసెస్, ఒక్కదానికి ఒక్కొక్క టూల్ ఉంటుంది. వీటితో పాటు జనరల్గా ఐఐఎం ఐడెంటిటీ, ఓకే, ఐఐఎం ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ అనేది అడ్మిన్ రిలేటెడ్. ఇది అడ్మిన్స్ చేస్తారు, బట్ స్టిల్ వీ షుడ్ నో, వీ విల్ లెర్న్ దిస్ వన్ ఆల్సో. ఓకే, సో ఇవన్నీ జీసీపీలో ఉన్న కాంపోనెంట్స్. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దీస్ కాంపోనెంట్స్ ఆర్ వైల్ డిస్కసింగ్ దీస్ కాంపోనెంట్స్, వీ విల్ స్టార్ట్ విత్ approximately, yeah. So here we will start with resume building at the time of BigQuery. After resume building, GCP clients identify చేయటం. And before resume itself, we will have a use cases. 4 to 5 యూస్ కేసెస్ చేస్తాం మనం. రియల్ టైంలో ఎలా అయితే యూస్ కేసెస్ ఇంప్లిమెంట్ చేస్తారో అదే విధంగా ఐ హ్యావ్ ప్రిపేర్డ్ సమ్ డిఫరెంట్ స్టెప్స్. సో విల్ డెవలప్ యూస్ కేసెస్, resume building, GCP clients, and how to manage Naukri, how to attend interviews, or I can say how to fail interviews. This is important. How to fail, I can say 5 interviews. Then definitely you will have a 2 to 3 offers by 15th interview, 10th or 15th interview. As per my observation, ఎవరైతే కరెక్ట్గా 5 interviews ఫెయిల్ అవుతారో దే విల్ గెట్ ద జాబ్ బై 10th interview, నో డౌట్ ఎట్ ఆల్.
నేను ఒక 200 నుంచి 300 మెంబర్స్ మీద నేను రీసెర్చ్ చేశాను ఇది. ఓకే. ఎవరైతే ఇక్కడ కంగారు పడి ఫస్ట్ 5 ఇంట్రెస్ట్‌లో జాబ్ కొట్టేయాలని ఒక థాట్‌తో ఉండి ఓకే. ఐ మీన్ దే ఆర్ ఎక్స్‌పెక్టింగ్ రిజల్ట్ ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి ఫస్ట్ 5. అది కూడా ఒక ప్రాసెస్ ఉంది. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ అట్ ఎండ్ ఆఫ్ ద సెషన్, ఎండ్ ఆఫ్ ద ట్రైనింగ్. సో దెన్ బై 10th ఇంటర్వ్యూ కల్లా డెఫినిట్‌గా మీ చేతిలో ఆఫర్ ఉంటుంది. సమ్‌టైమ్స్ ఇట్ విల్ బి 2 ఆఫర్స్ ఆల్సో. సో దెన్ యూ విల్ కంటిన్యూ స్టిల్ 15th ఇంటర్వ్యూ యూ విల్ గెట్ 2 to 3 ఆఫర్స్. దిస్ ఈస్ రియల్లీ హ్యాపెండ్. మీరు కావాలంటే ఓల్డ్ స్టూడెంట్స్‌ని అడగండి, జాబ్ కొట్టిన వాళ్ళని అడగండి. మినిమమ్ 2, 3 ఆఫర్లు అనేది కామన్‌గా జరుగుద్ది. సింగిల్ ఆఫర్ కొట్టుకుని జాబ్‌లో జాయిన్ అయిన వాళ్ళు వెరీ రేర్ ఉంటారు. ఎలా అంటే ఈరోజు ఆఫర్ వచ్చింది, రేపు జాయిన్ అయిపోవాలి. ఇంకా వాళ్ళకి ఛాన్స్ ఉండదు. కంపెనీస్ ఆర్ నాట్ రిలీజింగ్ ఆఫర్ లెటర్ బిఫోర్. రేపు జాయినింగ్ కనుక ఈరోజు 6 o'clock ఆఫర్ ఇస్తున్నారు, మార్నింగ్ 10కే జాయినింగ్. లేదంటే మార్నింగ్ 10కి ఆఫర్ ఇచ్చి 11కి జాయిన్ చేయించుకుంటున్నారు. కాంపిటీషన్ అలా ఉంది కంపెనీస్తో. ఎవరైతే 10th ఇంటర్వ్యూ వరకు కూడా జాబ్ కొట్టలేదో 10th ఆర్ 15థ్‌కి దే నీడ్ టు అటెండ్ 30+ ఇంటర్వ్యూస్. అవ్వదు. సేమ్ మిస్టేక్ చేస్తూనే ఉంటారు. 10th, 15, 20, 25, 30 ఇంటర్వ్యూస్ వరకు అదే మిస్టేక్ జరుగుద్ది. వాళ్ళు రియలైజ్ అయ్యి ఆ మిస్టేక్ నుంచి బయటపడి మళ్ళీ జాబ్ కొట్టుకోవడానికి 30 నుంచి 40 ఇంటర్వ్యూస్ పడుతుంది. ఇలాంటి వాళ్ళకి ఒక 4 to 5 months పట్టేస్తుంది టైం. అర్థమైందా? సో ఎవరి మాట వినరు వీళ్ళు. దే ఫాలో దేర్ ఓన్ వే. అలాంటి వాళ్ళు ఒక 10-15% ఉంటారు. సో అన్నీ చెప్తున్నాను. ఎవరైతే 100% పాయింట్ టు పాయింట్ ఫాలో అవుతారో వాళ్ళు డెఫినెట్‌గా ఇదే జరుగుద్ది. 5 ఫెయిల్ అవ్వాలి. 5 నుంచి 15th 10th ఇంటర్వ్యూస్‌లో 2 to 3 ఆఫర్స్ వస్తాయి. ఓకే గైస్, ఇది డిస్కస్ చేసేది. సో అండ్ చాలా మంది కంటెంట్ కావాలంటారు. కంటెంట్ ఈజ్ నాట్ రియల్లీ ఇంపార్టెంట్ గైస్. మనం నేర్చుకునే కాన్సెప్ట్స్, వాట్ ఆర్ ద కాన్సెప్ట్స్ వీఆర్ లెర్నింగ్, ఈజ్ దోస్ కాన్సెప్ట్ ఆర్ ఫిట్ విత్ ద ఇండస్ట్రీ ఆర్ నాట్. ఇండస్ట్రీలో జాబ్స్, హూఎవర్ వర్కింగ్ ఇన్ ఇండస్ట్రీ ఇన్ ద ప్రాజెక్ట్స్, సో those topics are we covering here or not? That is important. Okay. So here, after ending of all these steps, we have a new things like DBT, data build tool. Okay. Fivetran and కొత్త tools ఒక రెండు ఉన్నాయి. ఈ tools ని out of the maybe I can say at the time of interviews we will deal these two things. ఇంకా వీటితో పాటు స్మాల్ థింగ్స్, SQL కావాల్సినవి, థర్డ్ పార్టీ కావాల్సినవి, నో సీక్వెల్ అంటే ఏంటి, క్లౌడ్ సీక్వెల్ అని, క్లౌడ్ ఫంక్షన్స్ అని, స్మాల్ థింగ్స్ అని మనం కవర్ చేస్తాం. బట్ ప్రాక్టికల్గా అవసరం లేదు ఇవన్నీ. బట్ వీ నీడ్ టు కవర్ లిటిల్ బిట్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్. డేటా స్ట్రక్చర్స్ ఎంతమందికి వచ్చి ఇక్కడ? హౌ మెనీ ఆర్ ఫ్రెషర్స్ హియర్? డూ యు నో డేటా స్ట్రక్చర్స్? ఫ్రెషర్స్, CS, IT, యు నో డేటా స్ట్రక్చర్స్? డోంట్ నో? నో వన్? మీకు వచ్చా? వెరీ గుడ్. ట్రీ, లింక్ లిస్ట్, స్టాక్, క్యూ, గ్రాఫ్ 5 ఉంటాయి. విన్నారు ఎప్పుడన్నా ఇవి? కొంతమంది వినే ఉంటారు. వెరీ గుడ్. సో బేసికల్గా టు బికమ్ ఎ డేటా ఇంజనీర్ దీస్ ఆర్ నాట్ రియల్లీ రిక్వైర్డ్, బట్ ఇఫ్ యు నో డేటా స్ట్రక్చర్స్ ఇట్ విల్ బి వండర్ఫుల్. మీ థింకింగ్గా మారిపోతుంది. డేటాతో మనం ట్రావెల్ చేసేటప్పుడు హౌ ఎగ్జాక్ట్లీ నేను చెప్పిన 5 కూడా డేటాని స్టోరేజ్ చేయడానికి, డేటాని ప్రాసెస్ చేయడానికి, డేటాని మేనేజ్ చేయడానికి యూజ్ చేసే బేసిక్ టెక్నిక్స్. నేను 99లో నేర్చుకున్నా ఈ 5. లాస్ట్ 25 years యూజ్ చేస్తాను నేను ఎక్కడో చోట. నేర్చుకున్న వాళ్ళకి ఏమి లేదు, నథింగ్. ఇఫ్ యూ లెర్న్ డేటా స్ట్రక్చర్స్ ఇట్ విల్ బి యూస్ఫుల్, ఆర్ ఎల్స్ నథింగ్. సో విల్ ఫోకస్ ఆన్ డేటా స్ట్రక్చర్స్ ఆల్సో ఎ బిట్. ఓకే, దిస్ ఈస్ ద ప్లాన్ ఫర్ నెక్స్ట్ 75 to 80 days. Understand? But to cover all these things in some of the institutes, it will take 6 months time. 6 months. డైలీ 1 గంట క్లాస్ చెప్పి వదిలేసి మళ్ళీ రేపు క్లాసు, మండే టు ఫ్రైడే అలా తీసుకుంటే ఇట్ విల్ టేక్ 6 months. బట్ డూ హ్యావ్ దట్ మచ్ లగ్జరియస్ టైం? 6 months కూర్చోగలరా మీరు ఇక్కడ? నో, ఇట్స్ నాట్ ఎ కాలేజ్. కాలేజ్ అంటే అది ఎన్విరాన్మెంట్ వేరు, ఆ ప్లాన్ వేరు. బట్ కాలేజ్ అయిపోయింది, అంత అయిపోయింది. నెక్స్ట్ మంత్ టార్గెట్ ఏంటి? లైఫ్లో సెటిల్ అవటం. ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళు బెటర్ ప్యాకేజ్కి వెళ్ళటం. సో ద బెస్ట్ టైమ్ ఈజ్ 2 to 3 months. అంతకు మించి 3 months మించి కెనాట్ హోల్డ్ ఎనీ వన్. అందుకే ఈ కోర్స్ నేను 2.5 monthsకే సెట్ చేశాను.
ఆ 2.5 months సెట్టింగ్ కూడా ఏది ఎంత స్టార్ట్ చేయాలి, ఎంత ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెట్టాలి అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. ద స్టార్టింగ్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎక్కడ ఆపాలి అనేది చాలా ఇంపార్టెంట్. వేర్ టు స్టాప్. సో కొంతమంది ఎక్కడ స్టాప్ చేయాలో తెలియక కంటిన్యూ అవుతూనే ఉంటుంది విచ్ విల్ బి వెరీ డిఫికల్ట్. సో ఐ నో where to start, where to end, because of as I am in the industry 20 plus years, training లో ఒక almost 13 to 14 years నుంచి ఉంది. So that is the reason I am able to manage. Okay guys, sorry for the disturbance. Okay, so any doubts on this plan? Next 75 to 80 days. Any question? Yes. Yeah, GCP console. GCP console as well as SDK. Yes, Linux server. Yeah, we'll package in SDK. This server. In the screen also we'll practice. Okay. And the console means this is the console.cloud.google. In big data videos, if you watch complete 12, you will get this information. And again, I will repeat, don't worry. Okay. Yeah, Linux basics commands are required. Linux scripting is not required, but we need Linux commands. Linux commands. No issues, no issues. Yeah. Just basic laptop is more than enough, guys. 8 GB RAM is more than enough. We are going to use all the components from the internet, Google Cloud. So just internet connection is required and browsers are required. Don't worry. So I'll take care each and everything. But by Wednesday, please try to get the laptop by day after tomorrow. Okay, which we are going to start SQL installation in your computer. Okay. Next, what exactly I have to learn in the IT industry? So now this is generic thing as this is the first session, many people joined here to just to verify whether this is good or not, can we proceed or not. A concept lo chaala mandi untaru. Just I wanted to give you a generic information here. The thing is, what are the technologies good to learn? Any idea? ఏ టెక్నాలజీస్ నేర్చుకుంటే మంచిది? డెవాప్స్, పవర్ బిఐ, స్నోఫ్లేక్, ఇంకా in cloud there are 32 roles are there. Yeah, 32 roles. Data engineering with cloud is the one role. And out of that there are 25 plus to 30 roles are there. Okay, but generally my suggestion is don't learn tool based things. Tool based softwares. Tool based ante Power BI, ServiceNow, very good. Scrum Master tool, CyberArk, Tableau or maybe Power BI, both are same kind of things, right? RPA tools ఉన్నాయా? ఆటోమేషన్ ఎనీవేర్ అని, బ్లూ ప్రిజమ్ అని. ఓకే, ఇప్పుడు మార్కెట్ లేవు 3 years బ్యాక్ మంచి డిమాండింగ్లో ఉండేవి. ఓకే, సో టాస్క్ కానీ డాట్ ఇలా మీరు అమీర్పేట వెళ్తే బోర్డ్స్ ఒక 10 బోర్డులు చేస్తే చాలు, మొత్తం మీ టూల్ నేమ్స్ అన్నీ వచ్చేస్తాయి, లిస్ట్ ఒక 20 నేమ్స్. ఓకే, మై సజెషన్ ఈస్ డోంట్ లెర్న్ దీస్ టైప్ ఆఫ్ టూల్స్. యా, Databricks is also a platform, not a tool. Platform is different, tool is different. Okay.
So these are the different tool based things which I'm not suggesting to learn, but ఏం నేర్చుకోవాలి మరి? Learn concepts. ఏంటది? Concepts నేర్చుకోవాలి. What are the concepts available in the IT industry? Any old concept? RDBMS. It's an old concept. Okay. Was it good previously? Yeah. ఎప్పుడు స్టార్ట్ అయింది RDBMS కాన్సెప్ట్? 1980s. 2000 నుంచి 2020 వరకు ఇట్ వాజ్ వండర్ఫుల్. డేటాబేస్ లేకుండా ఏముంది? ఓకే, హూ ఎవర్ లెర్న్ డేటాబేస్ ఐదర్ ఎస్క్యూఎల్, మైసీక్వెల్, DB2, MS SQL సర్వర్, పోస్ట్గ్రెస్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఆల్ మిడిల్ వేర్ అప్లికేషన్స్ అన్ని కూడా డేటాబేస్ మీద డిపెండ్ అయింది కదా. సో దిస్ వాజ్ ద కాన్సెప్ట్ విచ్ used in the IT industry last 20-25 years. But now this RDBMS is going down. మరి దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి? నో SQL. NoSQL అంటే విన్నారా? ఎనీబడి? MongoDB, Cassandra. Now these tools or these databases are in demand right now. So everything who are working in RDBMS, they can plan to learn NoSQL. So there will be future in the next 5-10 years easily, but limited. Okay, but future is there. But NoSQL is also started long back, approximately in 2009 లో స్టార్ట్ అయింది. Now 2025 కి భూమిలోకి వచ్చింది. ఎన్ని ఇయర్స్ పట్టింది భూమికి రావడానికి? ఆల్మోస్ట్ 10-15 ఇయర్స్. ఇది 1980s లో స్టార్ట్ అయితే 2000 కి అగైన్ 20 ఇయర్స్ స్ట్రగుల్ అయిన తర్వాత ఇట్ సక్సీడ్ ఇన్ ద IT ఇండస్ట్రీ. This is also struggled almost 10 years, succeed. Next, big data. Big data is started in 2004, but usage was 2014, approximately 13-14. Again struggled 10 years. Still this is there, big data. It is 2035 work or doubt లేదు. Big data concept. Okay. Next, ఇంకా any concepts? Any guess, online people? NoSQL, RDBMS, big data, ఏముండొచ్చు ఇంకా? Yes, say. Very good. AI, IoT, okay, artificial intelligence. It's a concept, guys. Now it is started booming or not? When? Recently. Just 4-5 years నుంచి స్టార్ట్ అయింది. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెళ్ళిందా? నాట్ ఎట్. బట్ డూ యూ నో వెన్ AI స్టార్టెడ్ ఇన్ ద మార్కెట్? అసలు ఎప్పుడు పుట్టింది ఫస్ట్ AI? 1954. ఎన్ని ఇయర్స్ స్ట్రగుల్ అయింది? 60+ years స్ట్రగుల్. నవ్ ఇట్ ఈస్ స్టార్టెడ్ బూమింగ్. సో ఏదైనా అబ్జర్వ్ చేయండి, ఎంత స్ట్రగుల్ అయితే అంత లాంగ్ టైం ఉంటుంది మార్కెట్. నెక్స్ట్ 2040, 2050 వరకు AI ఉంటుంది. మేబీ ఏఐతో పాటు సమ్ అదర్ టూల్స్ రిక్వైర్డ్. ఏ ఒక్క కాన్సెప్ట్ కూడా ఎలోన్గా సక్సెస్ అవ్వలేదు. దే హ్యాస్ టు బి ఇంటిగ్రేటెడ్ విత్ అనదర్ కాన్సెప్ట్. నెక్స్ట్ IoT, స్మార్ట్ థింగ్స్. ఇప్పుడు అంతా స్మార్టే కదా, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, స్మార్ట్ డివైజెస్. ఓకే, ఇది 1996లో స్టార్ట్ అయింది IoT. అగైన్ స్ట్రగుల్ 25 years. నౌ బూమింగ్ స్టార్టెడ్. ఇంకా అప్రాక్సిమేట్ చెప్పాలంటే 2027-28 నుంచి IoT ఇంకా బాగా పిక్ అవుద్ది. సో ఎవరైనా ఇప్పుడు బీటెక్లో జాయిన్ అయ్యే వాళ్ళు, దే క్యాన్ ఫోకస్ ఆన్ IoT సైడ్ నౌ. దిస్ ఈస్ ద రైట్ టైం. అంటే ఇది నేర్చుకోవడానికి రైట్ టైము. వాళ్ళు బయటకు వచ్చేసరికి 29-30, దెన్ బ్యూటిఫుల్ ఉంటుంది మార్కెట్. అండర్స్టాండ్? సో IoT స్టార్టెడ్. ఇంకా వాట్ ఎల్స్? Cyber security. Machine learning. ఇదండి మిషన్ Learning. నో, మిషన్ లెర్నింగ్ ఈజ్ కమ్స్ అండర్ AI. Okay, okay. సో మీరు అబ్జర్వ్ చేస్తే గైస్, ఎనీబడి డౌన్లోడెడ్ అండ్ ఇన్స్టాల్ దీస్ కాన్సెప్ట్స్? చూసారు మీరు?
ఎనీబడి ఇన్స్టాల్డ్ ఆర్డీబీఎంఎస్ హియర్? ఏంటి ఆర్డీబీఎంఎస్ ఇన్స్టాల్ చేశారా? మైసీక్వల్ చేశారు, ఆర్డీబీఎంఎస్ చేయలేదు కదా. అండర్స్టాండ్? ఎనీబడి ఇన్స్టాల్డ్ నో సీక్వల్? సో కాన్సెప్ట్ అనేది ఎగ్జిస్టెన్సీ ఉండదు. అండర్స్టాండ్? బిజినెస్ అనేది ఏంటి? ఒక కాన్సెప్ట్. ఓకే, డు యూ సీ బిజినెస్? చెప్పండి. హోటల్ చూస్తుంటారు, హోటల్ బిజినెస్ ఏనా? అంటే హోటల్కి బిజినెస్కి డిఫరెన్స్ ఏంటి? కాన్సెప్ట్ అనేది ఇట్ విల్ డిఫైన్ సమ్ రూల్స్, సమ్ మెథడాలజీస్, సమ్ స్ట్రక్చర్. అంతేగాని అది ఎగ్జిస్టెన్స్ ఉండదు. ఇలా ఉండాలని. బిజినెస్ అంటే ప్రిపేర్ సమ్ ప్రోడక్ట్, సెల్ ఇట్. ప్రోడక్ట్కి ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి మధ్య వచ్చేదాన్ని ప్రాఫిట్ అంటాం. ఆర్ ప్రొవైడ్ సమ్ సర్వీస్, గెట్ ద మనీ. సర్వీస్ అదొక బిజినెస్, అంతేనా? సో బిజినెస్ అనేది ఎక్కడ లేదు. బట్ బిజినెస్ అనే కాన్సెప్ట్ని ఫాలో అవుతూ వచ్చినాయి అన్ని బిజినెస్లే. అది ఈ కామర్స్ బిజినెస్ అని, బ్యాంకింగ్ బిజినెస్ అని, హోటల్ బిజినెస్ అని కదా. అలానే ఆర్డీబీఎంఎస్ ఈజ్ ఏ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ఏం చెప్తుంది? ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ సమ్ డేటా, స్టోర్ ద డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్. ఆ టేబుల్లో దెర్ విల్ బి సమ్ కాలమ్స్ ఉంటాయి. సో ఆ వాల్యూ మొత్తాన్ని ఒక రో కింద తీసుకుంటాము. వీటిని కాలమ్స్ అంటాము, వీటిని రోస్ అంటాము. ఇక్కడ ఉండే వాల్యూని ఒక సింగిల్ వాల్యూ అంటాము. అవునా కదా? అయ్యాక ఆర్డీబీఎంఎస్లో ఉండేది. సో ఈ రూల్స్ని వాడు డిఫైన్ చేశాడు. ప్రైమరీ కీ కాన్సెప్ట్, ఫారెన్ కీ కాన్సెప్ట్. సారీ గైస్. సో ఒక టేబుల్ నుంచి ఒక టేబుల్కి జాయిన్ అయ్యటం, ఇదంతా కూడా ఆర్డీబీఎంఎస్ అనే కాన్సెప్ట్లో ఉన్న సమ్ ప్రొసీజర్ ఆర్ రూల్స్. దాన్ని ఫాలో అవుతూ వచ్చిన డేటా బేసెసే మైసీక్వల్, ఆరకల్, DB2 ఇవన్నీ వచ్చినాయి. సో అంటే కాన్సెప్ట్ వేరు, కాన్సెప్ట్ను ఫాలో అవుతూ వచ్చిన టూల్స్ వేరు. ఇఫ్ యూ లెర్న్ ఆర్డీబీఎంఎస్ కాన్సెప్ట్, యూ కెన్ వర్క్ విత్ ఎనీ ఆర్డీబీఎంఎస్ డేటాబేస్. అవునా కదా? గైస్ మీరు మైసీక్వల్ వచ్చా DB2 చేయలేరా? ఆర్డీబీఎంఎస్ చేయలేరా? ఎనీథింగ్ ఈజ్ ఫైన్. సో హియర్ లెర్న్ కాన్సెప్ట్, లెర్న్ NoSQL కాన్సెప్ట్. NoSQL అనేది కంప్లీట్లీ డిఫరెంట్, ఆపోజిట్ టు SQL. నార్మలైజేషన్ అనే కాన్సెప్ట్ అక్కడ ఉంటుంది, ఇక్కడ డీనార్మలైజేషన్. ఓకే, ఇక్కడ టేబుల్ ఫార్మేట్లో రోస్ కాలమ్స్ ఒకలా ఉంటాయి, ఇక్కడ ఒకలా ఉంటాయి. సో ఆర్డీబీఎం NoSQL ఈజ్ డిఫరెంట్. అలాగే బిగ్ డేటా. బిగ్ డేటా ఈజ్ నాట్ నోవేర్ ఎగ్జిస్టెడ్. బిగ్ డేటా ఏం చెప్తుందంటే, వెన్ యూ ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఏ టూల్ ఇన్ బిగ్ డేటా, దట్ a tool should follow 5 V's. 3 or 5 V's: వాల్యూమ్, వెలాసిటీ, వెరైటీ. మళ్ళీ 12 వీడియోస్లో ఉంటాయి, డీటెయిల్డ్గా ఉంటాయి దీని గురించి. ఓకే, సో ఎంత వాల్యూమ్ ఆఫ్ డేటా వస్తుంది, హౌ మచ్ స్పీడ్ యు ఆర్ ప్రాసెసింగ్ ద డేటా, సో వాట్ కైండ్ ఆఫ్ డేటా యు ఆర్ గెటింగ్, ఇవన్నీ బిగ్ డేటా యొక్క కాన్సెప్ట్లు ఉంటాయి. సో ఈ బిగ్ డేటా నేర్చుకున్న వాళ్ళు యూజ్ చేసే టూలే హడూప్. ఈజ్ హడూప్ స్టిల్ గుడ్ ఇన్ ద మార్కెట్? Not really. In 2015, wonderful. But as I have learned big data in 2014, still I am with big data only. But I used Hadoop some time back and left that. And after that, used Spark, used Kafka, and used NiFi. Now, PubSub or something else. చూడండి guys, tools change అవుతున్నాయి కానీ కాన్సెప్ట్ మాత్రం మారు. So that is the reason I'm giving a suggestion: learn concept, don't learn tools. టూల్ నేర్చుకుంటే ఏమవుద్ది? మేబీ ఎర్లీ స్టేజ్లో కనుక మీరు టూల్ నేర్చుకుంటే యూ మే గెట్ ద జాబ్. ఆఫ్టర్ 1 year, again you have to look for Amirpet, which course I have to learn. Maybe you will learn one more course. Again after 1 year, 2 years, again you have to learn something else. అదే మార్కెట్లోకి ఆల్రెడీ పెనట్రేట్ అయిపోయి ఆ టూల్ సక్సెస్ఫుల్గా రన్ అవుట్ అయిపోయింది అనుకోండి, దెన్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇట్, నో జాబ్స్. 6 months బ్యాక్ వచ్చిన 10 జాబుల్ని ఫోటోలు వేసి జాబ్స్ వచ్చినాయని చెప్తారు. 6 months తర్వాత కూడా మీరు జాయిన్ అవుతూ ఉంటారు. స్లోగా మళ్ళీ 1 yearకి డౌన్ అవుతుంది. టూల్స్ ఎప్పుడు ఎంత ఫాస్ట్గా బూమ్ అవుతాయో, ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకుంటే ఇట్ విల్ బూమ్ లైక్ దిస్ విత్ ఇన్ 6 monthsలో, మళ్ళీ 1 yearలో డౌన్ అయిపోతుంది. బట్ కాన్సెప్ట్
ఈ పీక్ పొజిషన్కి వెళ్తాకి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం, ఎప్పుడుకో వెళ్తుంది. దెన్ స్టేబుల్ అవుతుంది లాంగ్ టైం, దెన్ ఇట్ విల్ స్టార్ట్ డౌనింగ్. ఓకే, సో ఇక్కడికి చాలా ఇయర్స్ ది గ్యాప్ వచ్చేస్తుంది. ఓకే, సో basically focus on learning concepts. Any more concepts, guys? Very good. Blockchain, cryptocurrency, Ethereum, Bitcoin, విన్నారా? Blockchain, metaverse, augmented reality, quantum computing. And ఇవి DevOps also. No, DevOps is also not a concept, it's a process. Okay. Okay. ఇవి కాన్సెప్ట్స్ గైస్. మీరు ఫ్యూచర్లో మేబీ 2040కి అప్రాక్సిమేట్లీ క్వాంటమ్ కంప్యూటింగ్ ఇవి బూమింగ్లో రావచ్చు. అప్పుడు మీరు నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్లు ఇవి ఫ్యూచరిస్టిక్. అండర్స్టాండ్? సో ప్లీజ్ ట్రై టు ఫోకస్ ఆన్ దీస్ టూల్స్, దీస్ కాన్సెప్ట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ టూల్స్. It's up to you guys. But now, as part of the data engineering, what exactly we are using here? Guys, ఇక్కడ ఇవన్నీ చెప్పారు కానీ ఒకటి మిస్ అయింది. ఏంటి అది? Cloud computing. What is cloud computing, guys? Tell me, what is cloud computing? Is it concept or not? No, it's not a concept. Yes, ఏంటిది? It's a platform. Cloud computing is a platform. What do you mean by platform? ఇవన్నీ కాన్సెప్ట్ లేనప్పుడు ఇది ఒకటి ప్లాట్ఫామ్ అండి. ఈ సర్వీస్ అనేది యూస్ చేసుకున్న Wonderful. platform. Yeah, basically, cloud computing is like a platform. I can say it's like a boat for all these concepts. కాన్సెప్ట్స్ అన్ని ఇంతకుముందు ఆన్ ప్రైమ్లో ఉండేవి. బిగ్ డేటా ఆన్ ప్రైమ్లో ఉండేది 2015-20 వరకు. నా బిగ్ డేటా ఇన్ ద క్లౌడ్. సో అందుకే మనం క్లౌడ్ డేటా ఇంజనీర్స్ అవుతుంది. ఓకే, సో ఏ ఇన్ ద క్లౌడ్, బిగ్ డేటా ఇన్ ద క్లౌడ్, IoT in the cloud, blockchain in the cloud, everything is available in the cloud. Now it's a boat kind of thing. Or I can say it's like an umbrella to handle all these things. Okay, so దాన్నే ప్లాట్ఫామ్ అని పిలుస్తాం. నేను ఇక్కడ బోట్ అన్నాను, అంబ్రెల్లా అన్నాను, బట్ ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ ఏ ప్లాట్ఫామ్ which can integrate all the concepts into one platform. Like Databricks, Databricks also a kind of platform. So now, if you want to stay in the industry longer time, learn any one or two concepts with the cloud platform. So with the cloud platform, then it will be wonderful in future. So our course also same way. We are learning big data with the cloud computing. That is called cloud data engineering. Any questions till now? Online guys, anybody have a question? చూసారు కదా లాస్ట్ టైం సాటర్డే చూపించాను. సో లెఫ్ట్ సైడ్ సోర్స్ సిస్టమ్స్, రైట్ సైడ్ బిజినెస్. సో యాజ్ ఏ డేటా ఇంజనీర్ వాట్ వీఆర్ డూయింగ్, కలెక్ట్, స్టోర్, ప్రాసెస్, అనలైజ్, ఓకే, అండ్ స్కెడ్యూల్ అండ్ మానిటరింగ్. స్కెడ్యూలింగ్ అండ్ మానిటరింగ్. సో ఈ ఓవెల్లో ఉన్నది డేటా ఇంజనీరింగ్ రెస్పాన్సిబిలిటీస్. సో బట్ ఈ రెస్పాన్సిబిలిటీస్ని ఎక్కడ చేస్తాం మనం? క్లౌడ్లో చేస్తాం. ఓకే, అందుకే ఇది ఇట్స్ ఎ క్లౌడ్ డేటా ఇంజనీరింగ్. సో ఈ ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేయడానికి వీఆర్ గోయింగ్ టు లెర్న్ దీస్ టూల్స్ ఇంక్లూడింగ్ రియల్ టైమ్ ప్రాక్టీస్. Okay, and this is out of box. My suggestion, don't learn this kind of tools, learn these concepts for better future in the IT industry. Okay, వీటిలన్నిటికి ఏ కామన్ అయిపోయింది అప్పుడు. బిగ్ డేటా విత్ ఏ, IoT విత్ ఏ ఇన్ ద క్లౌడ్ ప్లాట్ఫామ్. అగైన్ ఈ కాంబినేషన్ కావాలి మనకి. సో యాజ్ ఏ డేటా ఇంజనీర్ వీఆర్ గెటింగ్ డేటా ఫ్రమ్ IoT ఆర్ నాట్ గైస్? ఓకే, సో వీఆర్ గెటింగ్ డేటా ఫ్రమ్ IoT systems,
here, and we are giving data to AI people. That means we are working with two different concepts. So in future, if you want to if you are interested, you can switch from here to here easily, or else you can go back from here to here also. IoT is a big industry, guys. Very big industry. మీరు ఫ్యూచర్లో అటు సైడ్ కూడా వెళ్ళిపోవచ్చు. సో స్కోప్ ఎక్కువ ఉందన్నమాట. ఇఫ్ యు ఆర్ టెస్టర్, మాన్యువల్ టెస్టర్, స్కోప్ ఏంటి? జస్ట్ ఆటోమేషన్ టెస్టర్ అంతే. ఆటోమేషన్ టెస్టర్ ఇంకా స్కోప్ ఏముంది? ఆఫ్టర్ 15 years experience, what you will do? Understand? But here, even you have a 25-30 years of experience, there is lot of scope. అంత ఎక్స్పీరియన్స్ వచ్చి మీకు ఈ సోర్స్ సిస్టమ్స్ అన్ని నాలెడ్జ్ ఉంది. హియర్ ఆల్సో యూ హ్యావ్ నాలెడ్జ్, యూ హ్యావ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ హియర్. దెన్ యూ విల్ బికమ్ ఏ ప్రొడక్ట్ ఓనర్, ఆర్కిటెక్ట్, end-to-end delivery lead, delivery manager. There are a lot of technical roles are there in the market. Testing లో చేస్తే 20 years వచ్చేసరికి ఏముంటుంది? That is the reason most of the admins, test engineers, DBS and మెయిన్ ఫ్రేమ్ నెట్వర్కింగ్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు దీనికి స్విచ్ అవుతున్నారు, ఎస్పెషల్లీ డేటా సైడ్కి. ఓకే, ఆన్లైన్ గైస్, ఎనీ క్వశ్చన్ హియర్? సో ఆర్ దీస్ ఇంటిగ్రేషన్ రిక్వైర్డ్? ఐ మీన్, సో ఇక్కడ మీరు చూస్తే బిగ్ డేటా, ఏఐ, ఐఓటీ, ఈ 3 things ఇంటిగ్రేట్ అవ్వాలా అక్కర్లేదా? ఈజ్ ఇట్ రిక్వైర్డ్? వెన్, వేర్? ఆర్ దేర్ ఎనీ అప్లికేషన్స్ ఆర్ maybe softwares outside which are integrated 3 things? Let's take a self-driving car. How it will run, guys? Self-driving car ela run avuddi? Good. So okay, protocols. There is a car. Okay, this car is traveling on a road with 90 km speed, 90 km, but there is a speed breaker. Okay, there is a speed breaker. So this car should slow down, or it can continue with 90 kilometers. Slow down. Then how this car, maybe engine or maybe a system knows that it should be slow down? Sensors, how many kilometers needs to be down? 92, 30, 40, maybe 30 వేసుకోండి. సో ఎలా డిసైడ్ అవుతుంది 30 kilometers డౌన్ అవ్వాలని? హౌ ఇట్ విల్ నో? హూ విల్ టెల్ దిస్? స్పీడ్ బ్రేకర్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి సపోజ్ 500 meters డిస్టెన్స్ ఉంది. 500 meters డిస్టెన్స్లో దెర్ ఇస్ ఎ స్పీడ్ బ్రేకర్. సో హౌ ఇట్ విల్ ఐడెంటిఫై? విత్ సెన్సార్స్. సెన్సార్ విల్ ఐడెంటిఫై దెర్ ఇస్ ఎ స్పీడ్ బ్రేకర్. అన్ని స్పీడ్ బ్రేకర్ ఒకేలా ఉంటాయా? డయామీటర్, మేబీ హైట్ ఆఫ్ ద సర్ఫేస్ నుంచి ఎంత హైట్లో ఉంది అది ఐడెంటిఫై చేయాలొద్దా? చేయాలి. దెన్ హూ విల్ టెల్ దిస్? ఈ హైట్ స్పీడ్ బ్రేకర్కి 30 kilometers రావాలి, ఈ హైట్కి 40 రావాలి. ఎలా? హౌ ఇట్ విల్ నో దట్? వేర్ ఆర్ యూ ఫీడింగ్ ద డేటా? యా, కమ్ ఆన్, కరెక్ట్ పాయింట్. బట్ వేర్ ఆర్ యూ ఫీడింగ్ ద డేటా? Database. Database. If you feed the data in database, what will happen? Guys, if you feed the data in database, what will happen? What kind of technology is required? When we are using IoT sensors, IoT system required or not here? Okay, in the IoT system, there will be a missions, data will be collected from these sensors to IoT system. This data needs to be sent to AI. అవునా కదా? AI ఆల్రెడీ ML మోడల్స్, మిషన్ లెర్నింగ్ మోడల్స్ ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్ ఆన్ ద కార్. ఇక్కడ డేటా ఫీడ్ అయి ఉంటుంది, డేటా ట్రైన్ అయి ఉంటుంది. అంటే ఏ కారు ఏ స్పీడ్లో వెళ్తే ఏం జరుగుతుంది, ఇంతకు ముందున్న డేటా మొత్తాన్ని. సో మోడల్స్ ఇంప్లిమెంటెడ్. సో వెన్ సెన్సార్ సెండ్ ఏ డేటా టు IoT system send data to? Can AI understand IoT data directly? No. Here what is required?
Very good. Big data required, guys. Big data. This big data, what are the data available in IoT? In fraction of seconds, it will collect, store a copy, process it, analyze, give it to the AI. Then AI will take the data based on the current car speed, distance between car and the speed breaker, and the speed breaker height and the diameter. Based on that, the model will decide a picture that car needs to be speed down to 32 kilometers within 400 meters. Already 100 meters అయిపోతుంది కదా. దెన్ ఇది ఐఓటీకి పంపిస్తే ఐఓటీ పంపిస్తుంది. ఈ ప్రాసెస్ ఎంత టైంలో జరగాలి? జస్ట్ సెకండ్, మ్యాక్సిమం సెకండ్లో అయిపోవాలి కదా. సో ఈజ్ ఇట్ పాసిబుల్? సో ఐఓటీ కార్ ఎక్కడ ఉంది? యుఎస్లో ఉంది, న్యూయార్క్లో. ఐఓటీ సిస్టమ్ అంతా న్యూయార్క్, యుఎస్లో ఉంది. బిగ్ డేటా వచ్చి యూకేలో ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఇండియాలో ఉంది. ఎక్స్పర్ట్స్ అందరూ ఇండియాలో ఉన్నారు, ఇది ఇండియాలో ఉంది. సో ఈ సెన్సార్ న్యూయార్క్లో ఉన్న సిస్టమ్కి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. న్యూయార్క్ నుంచి ఆ మెసేజ్ ట్రావెల్ అయ్యి యూకేకి వెళ్ళాలి. యూకేలో డేటా స్టోర్ అయ్యి, ప్రాసెస్ అయ్యి, అనలైజ్ అయ్యి ఇండియాకి రావాలి. ఇండియాలో ఆడు డెసిషన్ మేకర్ ఏదైతే డెసిషన్ ఉంటుందో ఆ డెసిషన్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? యుఎస్ వెళ్ళాలి. అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి. ఏమవుద్ది లోపు? కార్ 400 మీటర్స్ 500 మీటర్స్ క్రాస్ చేసి స్పీడ్ బ్రేకర్ అదే స్పీడ్లో వెళ్ళి గాల్లోకి వెళ్తుంది కారు, రోడ్డు మీద ఉండాల్సింది. అవునా కదా? సో గైస్, రియల్లీ దిస్ వాజ్ హ్యాపెన్ టిల్ బిఫోర్ 2020. అండర్స్టాండ్? సో బిఫోర్ 20 ఏఐ లేదా? ఉంది. ఎప్పుడో 50 ఇయర్స్ నుంచి ఉంది. బిగ్ డేటా 2012-13 నుంచి ఉంది. ఐఓటీ 2015 నుంచి ఉంది. ఉన్నాయి. కాకపోతే ఈ సక్సెస్ ఎప్పుడవుతుంది? ఆటోమేటెడ్ కారే కాదు, ఏదైనా సరే ఆటోమేటిక్ ఎప్పుడు జరుగుతున్నాయి? వెన్ ఇట్ ఈస్ స్టార్టెడ్ ఇంప్లిమెంటేషన్ అండ్ సక్సెస్. జస్ట్ 1 year బ్యాక్ ఆర్ నౌ ఆర్ మేబీ నియర్ ఫ్యూచర్ కదా. అంటే లాస్ట్ 10-15 years జరిగిందా? వై? వాట్ హ్యాపెండ్? వాట్ వాజ్ ద ప్రాబ్లమ్ హియర్? ఎందుకు సక్సెస్ అవ్వలేదు ఇవంతా? రిలయబిలిటీ మీన్స్ రిలయబిలిటీ సరిపోతుందా? సో ద ప్రాబ్లమ్ ఈజ్ హియర్, ఆల్ దీస్ సర్వర్స్ ఆర్ ఇండివిజువల్ సర్వర్స్, నో ఇంటిగ్రేషన్ ఈచ్ అదర్. ఇంటిగ్రేషన్ అంటే కనెక్షన్ ఉంది. డిఫరెంట్ లొకేషన్ జియోగ్రాఫికల్లీ data needs to be transferred from one place to another place, which will take time. And these servers కూడా on-prem systems. On-prem systems. ఇక్కడ మేబీ ఈ బిగ్ డేటాలో 10 సర్వర్స్ పెట్టారు. జనరల్గా 10 సర్వర్స్ సరిపోతున్నాయి. కాకపోతే ఈవినింగ్ 6 o'clock పీక్ ట్రాఫిక్ ఉన్న టైంలో కార్స్ అన్ని రోడ్డు మీద ఉన్నాయి, అన్ని ఐఓటీ సెన్సార్స్ ఉన్నాయి. అంత డేటా వచ్చినప్పుడు ఈ 10 systems సరిపోతాయా? వీ హ్యావ్ టు ఇంక్రీజ్ టు 15-20 systems. మీకు 7 ఇంపార్టెంట్ పాయింట్స్ అని రేపు చెప్తాను. స్కేలబిలిటీ అంటారు. ఆ ఈవినింగ్ 6 o'clock అప్పటికప్పుడు ఎలా స్కేల్ అవుతాయి? సమ్వడ్ షుడ్ కమ్, అడ్మిన్ రావాలి, సిస్టమ్స్ ఆన్ చేయాలి, కనెక్ట్ చేయాలి కదా. విచ్ ఈస్ పాసిబుల్ ఇన్ లెస్ టైం? నో. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఇన్వాల్వ్డ్ హియర్. బట్ నౌ ఇన్స్టెడ్ ఆఫ్ దోస్ థింగ్స్, వాట్ ఈస్ హ్యాపెండ్ హియర్? సో యాజ్ ఐ టోల్డ్ యూ, హియర్ ఐఓటీ సిస్టమ్ ఈజ్ హియర్. ఐఓటీ సిస్టమ్ ఇక్కడ ఉంది. దీనికి ఇంటిగ్రేట్ చేస్తూ we have all three systems. What happened now? All three integrated each other. This is big data. This is AI. Okay, this is AI. Now all these three systems are integrated. Now whatever the car we have on the road here, the car is, so this will send this data to IoT system. When data released to IoT system, here this IoT will send to big data immediately. Both are in the same place. కదా, మీ పక్కన ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ పంపించుకోవడానికి విజయవాడలో ఉన్న పర్సన్తో మాట్లాడటానికి తేడా లేదు, కమ్యూనికేటర్. దెన్ here this will process immediately and give it to AI. AI will do the analysis with the history and by using ML model, then that will give it to IoT. Then IoT will send the response to sensor.
IoT sensor. How much time will take now? Less time. But now the thing is, what happened recently here, all these systems are in the cloud now. Car cloud lo ఉండదు కదా. Car will be an on-prem road. But all systems are in the cloud. Understand? All systems are in the cloud now. So that is the reason we are able to manage this IoT AI based applications are successful now. These are successful now because of the cloud. So దీంతో పాటు cloud లో ఇవే కాదు. So as of now we are establishing RDBMS systems here. We are establishing third party systems, other softwares. Okay. All things are available within the cloud. All are available based on your request. Now, that is the reason I can call it as a platform. So this is a platform. So మన రియల్ టైంలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా చూసారు మీరు? Do you see on-prem versus cloud? How we are getting everything in the cloud? Previously, ఇదొక చోట డేటాబేస్ వేరే ప్లేస్లో ఉంటుంది. దీంతో కనెక్ట్ అవ్వాలి. SaaS systems వేరే, SAP systems వేరే. Anyone? Okay. So in our life also, there are drastic changes happened in the last 10-15 years. Some example, for example, మీ ఫ్యామిలీలో ఒక స్పెషల్ డే ఉంది. You want to spend complete full day with your family. So మార్నింగ్ మీరు కుకట్పల్లిలో ఉన్నారు. You want to go to breakfast, స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అమీర్పేట్. అక్కడ నుంచి మూవీకి వెళ్ళాలనుకున్నారు, హైటెక్ సిటీ. దెన్ గోల్డ్ షాపింగ్, బంజారా హిల్స్. దెన్ మేబీ బౌలింగ్ ఆర్ సంథింగ్ ఎల్స్ రిలేటివ్. అలా అవన్నీ తిరగటానికి సిటీ అంతా తిరగాల వద్దా మీరు? అన్నీ ఒక చోట ఉంటాయా? మూవీ థియేటరు అండ్ టెంపుల్, బ్రేక్ఫాస్ట్, గోల్డ్, బారు, గేమింగ్ అన్నీ ఒక చోట ఉంటాయా? ఇప్పుడు ఉన్నాయి లేవా? ఎక్కడ? మాల్. సింపుల్. మాల్ ఈజ్ నథింగ్ బట్ క్లౌడ్. సింగిల్ ఎంట్రీ, సింగిల్ పార్కింగ్, నో పొల్యూషన్, no time waste, no network glitches. Everything is available in the one building. Just you have to switch from one floor to another floor with lift or escalator. How we are getting all the needs in one place? Like that, all the software needs are available in one place, which is called cloud computing, like a shopping mall. Shopping mall పక్కన పెడితే అన్నిటి ఏది కావాలన్నా సరే సపరేట్. You want only one thing, you can go. But in the current industry, we need to integrate IoT, big data, AI, database, kavalodda. So then better approach is cloud computing. So that is the reason all companies, all businesses are trying to implement their applications in the cloud itself. Then I have a best website, cloudcompare.in. Just save చేసుకోండి guys. వెరీ వెరీ యూస్ఫుల్. ఇక్కడ చూస్తే మీరు లెఫ్ట్ సైడ్ చూడండి, ఏంటిది? కేటగిరీ సర్వీస్ కంప్యూటేషన్. జస్ట్ బ్రీఫ్ ఇస్తున్నా. నెక్స్ట్ ఏంటి? స్టోరేజ్. నెక్స్ట్ డేటాబేస్, మైగ్రేషన్ సర్వీసెస్, అప్లికేషన్స్, నెట్వర్కింగ్. ఓకే, డెవలపర్ టూల్స్, జావా డెవలపర్, పైథాన్ డెవలపర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇవి నేర్చుకోవాలి. ఓకే, డెవలపర్ టూల్స్, మేనేజ్మెంట్ టూల్స్, ఇంటిగ్రేషన్ టూల్స్, సెక్యూరిటీ. ఇక్కడ ఏమున్నాయి? బిగ్ డేటా టూల్స్. ఓకే, తర్వాత ఏమున్నాయి? ఏఐ టూల్స్. ఓకే, మొబైల్ అప్లికేషన్స్. మధ్యలో ఐఓటీ ఉంటుంది. మిస్ అయింది అక్కడ. యా, అప్లికేషన్ సర్వీసెస్. ఇదిగోండి ఐఓటీ, రోబోటిక్స్, టెస్టింగ్ ఉన్నాయి లేవా? సో జస్ట్ వన్స్ ఐ ఎంటర్ విత్ console.cloud.google.com మీకు చూపించిన అన్ని కేటగిరీస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఆల్ కేటగిరీస్ అవైలబుల్. జస్ట్ సింగిల్ ఎంట్రీ. ఈ సింగిల్ బ్రౌజర్ నుంచి ఒకసారి మీరు అకౌంట్తో లాగిన్ అయితే
You can complete all the IoT, AI, big data, applications, database అన్ని ఇక్కడ మనం సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏ క్లౌడ్ ఏ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుందో కూడా క్లియర్గా ఇచ్చాడు చూడండి. AWS, Azure, GCP. చాలా యూజ్ అవుతుంది గైస్ ఇది. వెన్ వీఆర్ లెర్నింగ్ GCP, we may touch these tools, but we should know alternative of Azure, AWS also, which are really required. Okay, so 1 day 2 days is అర్థం అవుతుంది మీకు. It will take a week or 10 days if you spend every day 10-15 minutes on this particular page. Understood? ఏంటి వెబ్సైట్ ఏంటిది? ఎంతమంది నోట్ చేసుకున్నారు? ఓన్లీ 5-6 మెంబర్స్. వాట్ అబౌట్ యూ? గుర్తుంటుందా మీకు? నో. ఇప్పుడు గుర్తుంటుంది. ఆఫ్టర్ 1 day 2 days ఏదో చెప్పారు, ఏదో ఉంది. దానికోసం ఈ వీడియో ఓపెన్ చేసి వీడియో అంతా చూడగలరా? నాట్ ఎట్ ఆల్. When you listen, you can remember maybe just in 24 hours to 48 hours. When you write somewhere, you will remember little better kada. So running notes mandatory guys. Whenever we are discussing, not only here, as I told you, watch big data videos. ఆ బిగ్ డేటా వీడియోస్లో కూడా మీరు కంపల్సరీగా రన్నింగ్ నోట్స్ రాసుకో. ఓకే, ఇప్పుడు క్లారిటీ వచ్చిందా మీకు? ద ఇంటిగ్రేటింగ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇన్ ద క్లౌడ్ కంప్యూటింగ్. సో నౌ యాజ్ పర్ మై సజెషన్ యు ఆర్ లెర్నింగ్ సమ్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ హియర్ విత్ క్లౌడ్ కంప్యూటింగ్. దట్స్ ఆల్. నెక్స్ట్ 2035 వరకు కూడా వండర్ఫుల్, నో డౌట్. అందులో మార్కెట్లో మీరు ఉండొచ్చు అట్లీస్ట్ 30 నుంచి 35 వరకు, 5 to 10 years. వెళ్ళి పవర్ BI నేర్చుకోండి. 3 months తర్వాత దగ్గరికి వచ్చి చెప్పండి జాబ్ వచ్చిందో లేదు. ఇందుకే జాబ్ వచ్చిన తర్వాత 1 year తర్వాత రండి, మీ పరిస్థితి అంటే టీంలో మీకు అర్థం అవుతుంది, మీ వాల్యూ మీకు అర్థం అవుతుంది. నాట్ ఓన్లీ పవర్ BI, ఎనీ టూల్. సో ఇక్కడ వీ కెన్ స్విచ్ ఫ్రమ్ వన్ క్లౌడ్ టు అనదర్ క్లౌడ్ ఈజీలీ. వన్ థింగ్. సెకండ్ థింగ్, వీ కెన్ ఈజీలీ ఫిట్ ఇన్ మెనీ ప్రాజెక్ట్స్. ప్రాజెక్ట్ అయిపోయినా భయపడక్కర్లా. ఓకే, ఈజీగా ఇంకో ప్రాజెక్ట్లో ఫిట్ అయిపోవచ్చు, ఇంకొక ఎన్విరాన్మెంట్లో ఫిట్ అయిపోవచ్చు, ఇంకో క్లౌడ్లో ఫిట్ అవ్వచ్చు. వెన్ యూ లెర్న్ దిస్ ఎంటైర్ కాన్సెప్ట్. సో మై ట్రైనింగ్ ఈజ్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ కాన్సెప్చువల్, నాట్ బేస్డ్ స్పెసిఫికల్లీ విత్ సమ్ పర్టికులర్ పార్ట్. అండర్స్టాండ్? Guys, don't draw anything on the board. So now tell me any questions? Sir, if it is possible, kindly let me know the website name, sir. Console dot. Yeah, this one, console.cloud.google.com. You can open it now, guys. Open చేయొచ్చు మీరు. ఇక్కడికి వచ్చి you can see all the products. ఇక్కడ solutions, all the products. The Google ఉన్న products ఏంటి? ఇవన్నీ products. Maybe next week లో చూపిస్తాను ఇవి. But if you have time, just go and check. console.cloud.google.com. AWS కి వెళ్తే AWS console. If you go to Azure, Azure console. Same. స్టోరేజ్ కి ఒక టూల్ ఉంటుంది. హియర్ కెన్ సి స్టోరేజ్, క్లౌడ్ స్టోరేజ్ అంటాము. AWS లో S3, Azure లో Blob. Okay, so to learn these kind of things, I have prepared a wonderful Excel sheet. Okay, I have prepared one Excel sheet. I will give you guys. సో ఇక్కడ వరకు ఓకే కదా? ఎవ్రీథింగ్ క్లియర్? సో ఈరోజు ఏమేమి డిస్కస్ చేసాం మనం? ప్లాన్ ఫర్ ద నెక్స్ట్ 2.5 months. ఏమేమి నేర్చుకోబోతున్నాం, ఎంత టైం పెట్టబోతున్నాం, హౌ మచ్ టైం ఇట్ ఈస్ టేకింగ్, అండ్ దెన్ కాన్సెప్ట్స్ వర్సెస్ టూల్స్. సో ప్లీజ్ లెర్న్ కాన్సెప్ట్స్, డోంట్ లెర్న్ టూల్స్. ఫైన్. And I have explained about the integration among IoT, AI, and big data in cloud compute. Next, I wanted to tell you, so what exactly I'm going to provide immediately. There are two things, guys. One is important Excel sheet. Guys, what happened? Sai Varun. If
you are not interested, you can leave and drop, guys. Sai Varun? సార్ బిగ్ డేటా రికార్డింగ్స్ ఎలా తీసుకోవాలి? Yeah, 1 minute, I'll give. Okay, so ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఇంకొక 2 days ఇవాళ రేపు ఆగితే వెడ్నెస్డే నుంచి హూ ఎవర్ రిజిస్టర్డ్, హూ ఎవర్ జాయిన్ దిస్ బ్యాచ్ వాళ్ళే ఉంటారు. మిగతా అన్నెసరీ క్యాండిడేట్లు అందరూ వెళ్ళిపోతారు. సో డిస్టర్బ్ చేయడానికి చాలా రకరకాల పీపుల్ ఉంటారు. డోంట్ వరీ, దాని గురించి వాళ్ళు నేను చూసుకుంటాను. Yeah, so I'm going to provide 2 things. One is important Excel sheet, and I request you to leave 5 pages in the notebook. Notebook ఎంత 200 pages ఉందా మీ అందరి దగ్గర? 200 pages. At least bit bigger book తీసుకోండి. 2.5 months లో you have to write lot of things. ఈ 2.5 months లో whatever the book you are preparing, it will be useful for next 5 to 10 years. డెఫినెట్గా యూజ్ అవుద్ది. సో ఈ బుక్లో మీరు ఒక 5 pages స్పెషల్ పేజెస్ కింద వదిలేసేయండి, ఇన్ మిడిల్ ఆర్ ఎండింగ్. ఓకే, సో వెన్ ఎవర్ ఐఎమ్ గివింగ్ ఏ స్పెసిఫిక్ వర్డ్ ఆర్ సెంటెన్స్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నోట్ డౌన్ దిస్, అంటే యూ హ్యావ్ టు నోట్ డౌన్ యాజ్ పర్ రన్నింగ్ నోట్స్ అండ్ రైట్ ఇన్ ద స్పెషల్ 5 pages. ఆ 5 pagesని మీరు డైలీ 10 minutes ఎవ్రీ డే మీరు రీడ్ చేయాలి. 10 minutes. అండ్ ఈ ఇంపార్టెంట్ ఎక్సెల్ షీట్ కూడా ఎవ్రీడే 10 minutes రీడ్ చేయాలి. ఇంపార్టెంట్ ఎక్సెల్ షీట్లో ఏముంటుందంటే, ఐ విల్ షో యూ ది ఇంపార్టెంట్ థింగ్స్. ఓకే, దెర్ ఆర్ లాట్ ఆఫ్ లింక్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఎస్పెషల్లీ యూ షుడ్ నో ఆల్ దీస్ వర్డ్స్ కేస్. టెర్మినాలజీ అంటే తెలుసు కదా. Terminology is more important to get the job as well as while talking to customers కానీ వేరే స్టేక్ హోల్డర్స్తో మాట్లాడి టెర్మినాలజీ కావాలి. మనం డేటా కలెక్ట్ ప్రాసెస్ అన్నాం, దట్ ఈస్ నాట్ రియల్లీ గుడ్ టెర్మినాలజీ. ఏమనాలి? ఎక్స్ట్రాక్ట్. ప్రాసెస్ అంటాకి ట్రాన్స్ఫర్మేషన్, ఎన్రిచ్మెంట్, ఈ వర్డ్స్ వాడాలి. అలానే సో రిమైనింగ్ వర్డ్స్ అని ఇక్కడ పెట్టాను. ఇంకా సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇవి. ద సెకండ్ షీట్లో చూస్తే మీరు క్లౌడ్ కంపారిజన్, యాజ్ ఐ టోల్డ్ యూ. మనం ఇందాక స్టోరేజ్కి ఏమనుకున్నాము? జీసీఎస్ కదా, జీసీఎస్. ఏడబ్ల్యూఎస్కి S3, అజూర్కి డ్రాప్ బాక్స్. ఇది టేబుల్ చాలా ఇంపార్టెంట్. ఇది ఆల్ డిఫరెన్స్ అమాంగ్ 3 clouds. ఇక్కడ ఆన్ ప్రెమ్ వర్సెస్ క్లౌడ్, మళ్ళీ క్లౌడ్లో 3 పెట్టాను. ఇన్ డేటా ఇంజనీరింగ్ పర్స్పెక్టివ్, స్టోర్కి ఏంటి, ప్రాసెస్కి, కలెక్ట్కి, ఎనాలిసిస్కి అండ్ అదర్ డెవలప్మెంట్ టూల్స్ ఏమి. ఓకే గైస్, అంటే లాగింగ్ అంటే ఏంటి, దాని యొక్క ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ రోజు నుంచి మీరు డైలీ 10 minutes ఏమవుతుంది, జస్ట్ ఇక్కడికి వెళ్ళండి, ఎస్టీకే చదవండి, కెనిసిస్ అనండి, బిగ్ డేటా అనండి, వదిలేసేయండి. ఈ పేజ్కి రండి, పిక్ సమ్ వర్డ్, కాఫ్కా. ఎంతమందికి కాఫ్కా ఫస్ట్ టైం విన్నారు? ఆల్మోస్ట్ 60% ఉన్నారు కదా. సో మీరు ఇది ఇలా వదిలేస్తే లాస్ట్లో కాఫ్కా అని నీకు 10 సార్లు చెప్పిన అర్థం అవుతుందా? యూ కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఇస్ కాఫ్కా. నా ఒకరోజు కాఫ్కా చెక్ చేస్తారు, ఒకరోజు స్పార్క్, ఒకరోజు కెసండ్రా, ఒకరోజు క్లౌడ్ షెల్. గో టు మేబీ LLM ఆర్ మేబీ గూగుల్, జస్ట్ ఎంటర్ వాట్ ఈస్ కాఫ్కా. ఓకే, వాట్ ఈస్ కాఫ్కా? జస్ట్ రీడ్. కాఫ్కా ఈజ్ ఏ ఓపెన్ సోర్స్, డిస్ట్రిబ్యూటెడ్. రేపు మీకు ఇచ్చే క్లాస్లో నేను డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఐడియా వచ్చేస్తుంది. డిస్ట్రిబ్యూటెడ్ స్ట్రీమింగ్ అంటే కూడా తెలిసిపోతుంది. సో ప్లాట్ఫామ్ టు కలెక్ట్ డేటా. ఓకే, రియల్ టైమ్. సో చదవండి, జస్ట్ క్లోజ్ ఇట్, దట్స్ ఆల్. డోంట్ ట్రై టు రిమెంబర్. డైలీ మీరు ఒక 2 to 3 times స్పెండ్ చేస్తూ ఒక 10 minutes చూస్తూ ఉంటే, ఆఫ్టర్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 1 month టైమ్, యూ నో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఇన్ ద ఎక్సెల్ షీట్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఐ హ్యావ్ అబ్జర్వ్డ్, ఇదేంటి స్పార్క్, స్పార్క్. సో ఇన్ ఇంటర్వ్యూ, సో వాట్ ఈస్ ద టూల్ యూ హ్యావ్ యూజ్డ్ ఫర్ డేటా ప్రాసెసింగ్ అంటే మనలో ఏమంటారు? స్పార్క్ అనే వర్డ్ నేను చెప్పడం వినుంటారు, బట్ మీరు ఎప్పుడు యూజ్ చేసి ఉంటారు. అక్కడికి వెళ్ళి స్పార్క్ కాస్త స్పైకో, స్పింకో, స్పల్కో అవుతుంది. ఓకే, ఐ హ్యావ్ 5 years of experience working in data engineering. In 3 years, I'm using data processing in the last 3 years.
ఐఎమ్ యూజింగ్ స్పలక్ ఆర్ స్పైక్ టూల్ అంటారు. టూల్ నేమ్ గుర్తురాదు, అయిపోయింది ఇంటర్వ్యూ అక్కడతో క్లోజ్. టూల్ నేమే చెప్పలేనాడు, 3 years నుంచి ఆ టూల్ వాడుతున్నాడు. అర్థమవుతుందా చెప్పే ప్రాసెస్? సో ఈచ్ అండ్ ఎవర్ షుడ్ బి ఇన్ యువర్ మైండ్. ఇక్కడ ఎల్ఎల్ఎంస్ లిస్ట్ ఇచ్చాను, స్టార్ట్ యూజింగ్ ఎల్ఎల్ఎంస్ ఆల్సో. ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీలో యూ హ్యావ్ టు యూజ్ ఎల్ఎల్ఎంఎల్ టు డెవలప్ ద థింగ్స్. మిమ్మల్ని ఎవడు ఎస్క్యూఎల్ కోడ్, పైథాన్ కోడ్ రాయమని అడగడు. నో నీడ్ టు స్టార్ట్ ఫ్రమ్ రైట్ ఫ్రమ్ స్క్రాచ్. కోడింగ్ రాయాల్సిన నెసెసిటీ లేదు. బట్ వై షుడ్ ఐ లెర్నింగ్ ఎస్క్యూఎల్ అండ్ పైథాన్? I should understand the code, right? I should change the code according to my requirement. So for that also I have to learn. Not for writing from scratch. Modification కోసం, అండర్స్టాండింగ్ కోసం నేర్చుకోవాలి మనం. బట్ ట్రై టు యూజ్ ఎల్ఎల్ఎంస్. ఎల్ఎల్ఎంస్ వచ్చు అంటే కనుక దెర్ విల్ బి అడ్వాంటేజ్ ఇన్ ద ఇంటర్వ్యూ. ఫైన్, గుడ్. I have given different things. Excel sheet, important. Excel sheet అడిగి తీసుకోండి నా టీమ్ని. We are going to create a group maybe by tomorrow evening. So, and we are going to create a drive, Google Drive like this. Okay, we have created 51, 52 batch, 51 తీసుకుంటే ఈ drive లో నేను I'll give all the details like this. SQL separate, Python separate, resumes, use cases, okay, bucket related, BigQuery related, common things అన్నీ మీకు ఇక్కడ ఇచ్చేస్తాను. whenever required I'll give the documents. దీనికి మీకు షేర్ ఇచ్చేస్తాను. అండ్ రికార్డింగ్స్ వచ్చేసరికి we have a tool called Graphy tool. Initial గా we will send all the things to Google Drive. Then we will move the thing, all the recordings to Graphy tool. So you can access them to all tools, all recordings through Graphy tool. Okay. So can you spend 10 minutes every day? Can you start using important Excel sheet now? ఈ 5 pages అనేది immediate గా మీ దగ్గర లేవు. We don't have anything. But when you start watching 12 big data videos, at least you have something else. And down the line, you will add something new things. Okay, fine. So last thing. So why are you here, guys? Quick. To learn GCP. Okay, but main motto ఏంటి? Get good job. To get Good a job. job in 3 months. Not a job, good job. Okay, in MNC with high CTC. Okay, ఇదే కదా మనకు కావాల్సింది. సో ఓన్లీ జాబ్ కావాలంటే ఇక్కడ దాకా రావట్లేదు కదా. దెర్ ఆర్ లాట్ ఆఫ్ జాబ్స్. స్విగ్గీ జొమాటోకి వెళ్తే. ఓకే, గుడ్ జాబ్ యాజ్ ఏ డేటా ఇంజనీర్. సో టు గెట్ దీస్ థింగ్స్ ఏం కావాలి మనకి? వాట్ ఈస్ రిక్వైర్డ్? వాట్ ఈస్ రిక్వైర్డ్? నాలెడ్జ్, ఇంకా ఓకే, కమ్యూనికేషన్. గుడ్ కమ్యూనికేషన్ అంటే వెరీ గుడ్. అట్లీస్ట్ కమ్యూనికేషన్ ఉండాలి. నెక్స్ట్ Consistency. Practice. ప్రాక్టీస్, ఇంకా Hands on. హ్యాండ్స్ ఆన్. ప్రాక్టీస్. ప్రాక్టీస్కి ఎంత Skills. ప్రయారిటీ ఇవ్వాలి మనం? నాలెడ్జ్, ప్రాక్టీస్, Commitment. స్కిల్. వెరీ గుడ్. చేంజ్ చేస్తున్నా చూడండి. కమిట్మెంట్. వాట్ ఎల్స్? Consistency. కన్సిస్టెన్సీ. వెరీ గుడ్. ఇక్కడ ఎవరు కన్సిస్టెన్సీ పెట్టారు? ఓకే, గుడ్. వాట్ ఎల్స్? Hands on ఉండాలి సార్. హ్యాండ్స్ ఆన్. హ్యాండ్స్ ఆన్ ఎప్పుడు వస్తుంది? కన్సిస్టెన్సీ ఎక్కడ పెట్టచ్చు? ఆఫ్టర్ స్కిల్లా, బిఫోర్ స్కిల్లా, నాలెడ్జా, కమిట్మెంట్? Commitment తర్వాత. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇంకేం కావాలి? టైం. టైం అంటే కమిట్మెంట్లో వచ్చేస్తుంది. 3 months కమిట్మెంట్ అంటే టైం ఇచ్చినట్టే. ఇంకా అండర్స్టాండింగ్ అనేది లాస్ట్లో పెట్టాలి.
అండర్స్టాండింగ్ ఇస్ రిక్వైర్డ్. ఎదుటి వ్యక్తి అడిగే క్వశ్చన్ అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఓకే, యా. డెడికేషన్ కమిట్మెంట్ ఆల్మోస్ట్ సేమ్ పెట్టుకోవచ్చు. ఇంకా అటెండింగ్, అది లాస్ట్. టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్, వెరీ గుడ్. ఎక్కడ పెట్టచ్చు టైం మేనేజ్మెంట్? బిఫోర్ నాలెడ్జ్ నాలెడ్జ్, కింద. బిఫోర్ నాలెడ్జ్. కన్సిస్టెన్సీ పైన కింద? కన్సిస్టెన్సీ పైన. వెరీ గుడ్. టైం మేనేజ్మెంట్, వాట్ ఎల్స్? ఇంకా ఏం కావాలి వీటికన్నా ఇంపార్టెంట్ అంటే టు గెట్ ద జాబ్ యాజ్ ఎ జీసీబీ డేటా ఇంజనీర్? దాన్ని పర్స్పెక్టివ్లో పెట్టుకుని చెప్పండి. ఫోకస్ ఎక్కడ పెడదాం? ఫోకస్ పెడితేనే నాలెడ్జ్ వస్తుంది, ప్రాక్టీస్, స్కిల్ అన్నీ వస్తాయి. అవునా? టీం వర్క్, ఓకే. కన్సిస్టెన్సీ, ఫోకస్, టీం వర్క్ అంటే అన్నిట్లోనే కావాలి. మీరు చేయాల్సింది ఏంటి? కొన్ని నేను చేయాల్సినవి ఉన్నాయి. ఐ విల్ డూ ఫ్రమ్ మై ఎండ్, ఫ్రమ్ వారాహి. ఎగ్జిక్యూషన్, ఓకే, ఐ విల్ ఎగ్జిక్యూట్. సో ఎంతమంది దగ్గర కమ్యూనికేషన్ ఉంది? అట్లీస్ట్ నాట్ గుడ్ కమ్యూనికేషన్, జస్ట్ కమ్యూనికేషన్. ఇంగ్లీష్లో ఒక 20-30 minutes మాట్లాడగలిగిన వాళ్ళు. ఓకే, గుడ్. ఎంతమంది కమిటెడ్ ఉన్నారు ఇక్కడ? అట్లీస్ట్ 3 months, ఓన్లీ 50%. నో కమిట్మెంట్. దెన్ హ్యాండ్ రైజ్ చేయండి, డౌన్ చేయండి. ఎంతమంది దగ్గర కమిట్మెంట్ లేదు? ఓకే. సో టైం మేనేజ్మెంట్, హౌ మెనీ ఆఫ్ యూర్ నాట్ గుడ్ విత్ టైం మేనేజ్మెంట్? 6కి అలారం పెట్టి 7కి 7:30కి లేచేవాళ్ళు, 9కి వెళ్దామని 10కి వెళ్ళేవాళ్ళు ఎంతమంది? డెఫినెట్గా ఉంటారు. 2-3 చేతులు ఎత్తారు, థ్యాంక్ యూ, అప్రిషియేట్. బట్ 50+% ఉంటారు ఇక్కడ, అవునా కదా? సో చాలా ఇంపార్టెంట్. ఇంకా కన్సిస్టెన్సీ అనేది ఈరోజు మనం చెప్పేది కాదు. విల్ సి, ఐ విల్ మేక్ ఇట్, ఐ విల్ మేక్ ష్యూర్. మీరు కమిట్మెంట్ ఇస్తే ఈ కన్సిస్టెన్సీ నేను చూసుకుంటాను. ఫోకస్ ఎలా పెట్టాలో మీరు ఫోకస్, ఐ విల్ టేక్ కేర్. నాలెడ్జ్ ఎలా తీసుకురావాలో నేను తీసుకొస్తాను, ప్రాక్టీస్ నేను చేపిస్తాను, స్కిల్ నేను తెప్పిస్తాను, జాబ్ కూడా వచ్చే వరకు నేను మీతో ఉంటాను. గుడ్ జాబ్, ఓకే, విత్ 2+ ఆఫర్స్. కానీ వీటితో పాటు ఇంకా కొన్ని కావాలి. ఏంటవి? హైయెస్ట్ మీరు ఇంక చేయాల్సింది కమ్యూనికేషన్ కన్నా ఇంపార్టెంట్ టైపింగ్. చాలా మంది ఇగ్నోర్ చేస్తారు దీన్ని. హౌ మెనీ ఆఫ్ యు ఆర్ నాట్ గుడ్ విత్ టైపింగ్? నాట్ గుడ్ విత్ టైపింగ్. విత్ ఫుల్ హ్యాండ్ రైజ్ చేయాలి, అప్పుడే ఐ కెన్ కాల్. దెన్ వాట్ టు డూ? ఏం చేయాలి మరి? మీరు యు ఆర్ గుడ్ విత్ కమ్యూనికేషన్, గుడ్ విత్ కమిట్మెంట్, స్కిల్ అన్నీ ఉన్నాయి. ఇంటర్వ్యూలో మిమ్మల్ని జస్ట్ దే విల్ ఆస్క్ టు రైట్ ఏ సింపుల్ SQL క్వరీ, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయర్ అమౌంట్. అప్పుడు ఏం చేస్తాం మనం? 2 fingers ఓపెన్ చేస్తాం, ముందుకెళ్ళిపోతాం, అంతేనా? టక్క 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 సౌండ్ అవుతుంది, స్పేస్కి ఇలా కొడతా ఉంటాం. వాడికి అర్థమైపోద్ది 5 years ఎక్స్పీరియన్స్, 3 years ఇన్ డేటా ఇంజనీరింగ్, ఇంప్లిమెంటెడ్ 60 to 70 pipelines బై యూజింగ్ 2 fingers. సో కెమెరా ఆన్లో ఉంటుందా? మీరు ఆటోమేటిక్గా టైప్ చేసినప్పుడు ఇలా వచ్చేస్తారు. సో మీ కళ్ళు మీరు ఏం చేస్తారో మొత్తం వాడికి క్లియర్ కనపడుద్ది. 2 fingers టైప్ చేస్తే డేటా ఇంజనీర్ ఎలా అవుతాడు? వాట్ టు డు నౌ? ఇమ్మీడియట్గా టుడే ఆన్వర్డ్స్ స్టార్ట్ లెర్నింగ్ టైపింగ్. టైప్ లెర్నింగ్ సాఫ్ట్వేర్స్ చాలా ఉన్నాయి. యూజ్ ఎనీ వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్. 5+5 10 fingers యూజ్ చేయాలి కీబోర్డ్ మీద, అలా ప్రాక్టీస్ చేయండి. అండర్స్టాండ్? అంతేగాని మిమ్మల్ని నేను 100 స్పీడ్ లేకపోతే ఏదో ఎగ్జామ్కి పంపించట్లేదు. కీబోర్డ్ చూడకుండా ముందు చూస్తూ హలో, హౌ ఆర్ యూ, వేర్ ఆర్ యూ నౌ, ఇలా టైప్ చేయగలరు. ఇంత స్పీడ్ అక్కర్లేదు, చేయగలిగితే చాలు. ఇది ఇంపార్టెంట్ గైస్. ఇది లేక స్కిల్ ఉండి కమ్యూనికేషన్ ఉండి జాబ్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ వచ్చిన ఆన్ ప్రాజెక్ట్లో
దే ఆర్ స్ట్రగ్లింగ్ ఎలా టు కంప్లీట్ స్మాల్ టాస్క్. వచ్చే వాళ్ళకి 10 minutesలో వస్తుంది, హాఫ్ అన్ అవర్ పడుతుంది. షార్ట్ కట్స్ రావు, కీబోర్డ్ యూజ్ చేయడం రాదు, ఓన్లీ మౌస్ కానీ 2 fingers కానీ వాడతారు. ఓకే, సో బేసిక్ ఇక్కడ నుంచి నేను మిమ్మల్ని గైడ్ చేస్తున్నట్టు ఆలోచించండి. టైపింగ్ నేర్చుకోవాల్సిందే. వాట్ ఎల్స్ రిక్వైర్డ్? ఇంకా టైపింగ్ కన్నా ముందు అన్నిట్లుగా ఇంపార్టెంట్ ఏంటి? మైండ్ సెట్. ఏంటిది? పాజిటివ్ మైండ్ సెట్. ఎంతమందికి ఉంది ఇక్కడ? Sir. Tell me guys, ఎవరు లేరా? నోబడి హ్యావ్ ఉన్నాం పాజిటివ్ sir. మైండ్ సెట్? ఉన్నారు, ఆన్లైన్లో ఉన్నారంట, చాలా మంది చెప్తున్నారు. క్లాస్ రూమ్ రైట్ చేయండి. మీకే కాన్ఫిడెన్స్ లేదండి. సో వితౌట్ పాజిటివ్ మైండ్ సెట్ యూ విల్ నాట్ గెట్ ద జాబ్. దెన్ వాట్ టు డూ నౌ? పాజిటివ్ మైండ్ సెట్ తెచ్చుకోవాలి. ఎలా వస్తుంది? మన థాట్ ప్రాసెస్ మార్చాలి, అంతే కదా. మనం ఏదైతే ఆలోచిస్తామో అదే చేస్తాం. యద్భావ తద్భవత్. మీరేం ఆలోచిస్తారో అదేగా జరిగేది. సో థాట్ ప్రాసెస్ మారిస్తేనే మీ మైండ్ సెట్ మారుతుంది. మీ మైండ్ సెట్ మారితే ఇవన్నీ నథింగ్ గైస్. అర్థమైందా? సింపుల్ మైండ్ సెట్. ఒకప్పుడు క్రికెట్లో సెంచరీ కొడతాం అనేది చాలా గ్రేట్ థింగ్. ఓవర్లో ఒక్కొక్క ఓవర్లో ఒక 2 6 కొడతాం చాలా గ్రేట్ థింగ్, అవునా కదా? ఇప్పుడు సేమ్ పీపులే, మైండ్ సెట్ మారిపోయింది. ఒక 20-30 మ్యాచ్లు ఆడితే ఆడు ఒక సెంచరీ కొట్టగలడు. ఇప్పుడు 15 ఏళ్ళ పిల్లాడు వరుసగా సెంచరీలు కొట్టగలుగుతున్నాడు. జస్ట్ మైండ్ సెట్. ఒక టార్గెట్ ఫిక్స్ అయితే ఆ టార్గెట్ మీద వర్క్ చేస్తే అది రీచ్ అవుతారు. ఇంకో టార్గెట్ ఫిక్స్ అవుద్ది, అలా టార్గెట్ మీద ఫిక్స్ చేసుకొని వర్క్ చేసుకుంటూ వెళ్తే అయిపోతుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. మైండ్ సెట్ అనేది మనం ఆన్ ద ఫ్లై చేంజ్ చేసేది కాదు, మన ఆలోచన మార్చాలి. సో హియర్ జనరల్గా అన్ని బ్యాచెస్లోనూ ఐ గైడ్ దిస్ పర్టికులర్ థింగ్. ఇక్కడ అందరూ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చారు, అవునా కదా? యు ఆర్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్. కొంతమంది ఫ్రెషర్స్ ఉన్నారు, ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు, ఉమెన్ ఉన్నారు, కమ్బ్యాక్ వస్తున్నారు మళ్ళీ ఐటీలో ఎప్పుడో 4-5 ఏళ్ళ క్రితం చేసి మానేసి మళ్ళీ వచ్చేవాళ్ళు ఉన్నారు. ఓకే, ఫ్యామిలీ మ్యాన్స్ ఉన్నారు. డిఫరెంట్ పీపుల్. అందరి మైండ్ సెట్ ఒకలా ఉంటుందా? ఉండదు. అందరిది ఒకేసారి తీసుకురావాలంటే అవుతుందా? అవదు. బట్ ఫర్ దిస్ ఐఎమ్ సజెస్టింగ్ అ బుక్ కాల్డ్ ద సీక్రెట్. ద సీక్రెట్ అనే ఒక బుక్ ఉంది. దట్ బుక్ విల్ చేంజ్ యువర్ లైఫ్. ఎనీబడి హర్డ్ అబౌట్ దిస్ బుక్ బై ఛాన్స్? ఎక్కడున్నారు? ఓకే, ఇంకా Kaleja movie. కలేజా మూవీ, వెరీ గుడ్, బాగా కనెక్ట్. పవన్ కళ్యాణ్ చెప్పాడు కలేజా మూవీ. ఇంకెక్కడ విన్నారు? లేడీ రాసింది, రాండా బర్న్ అనే లేడీ. నేను ఫస్ట్ టైం 2010లో చదివాను. ఏదండి? రీసెంట్ గా సీఎం చంద్రబాబు కూడా చెప్పాడు ఈ బుక్ చదవమని. సీఎం చంద్రబాబు నాయుడు చెప్పాడు, చిరంజీవి చెప్పాడు. సార్ మొన్న ఓకే. మీ ఆఫీస్ కి వచ్చినప్పుడు నేను చూసాను సార్ బుక్. అదే ఫస్ట్ ఓకే, టైం ఇన్స్టిట్యూట్లో చూసుంటారు కదా. గైస్, వండర్ఫుల్ బుక్ గైస్ ఇది. ఈ బుక్ మీరు చదివినంత మాత్రాన ఏమీ జరగదు, అర్థం చేసుకోవడం కష్టం. ఓకే, ఈ బుక్లో డిఫికల్టీ ఏంటంటే 200 ఉంటుంది కాస్ట్. మీకు రియల్గా వెళ్ళి షాప్కి వెళ్ళి కొనుక్కోవడం కష్టం అంటే మా వాళ్ళే తెచ్చిస్తారు 200కి. ఓకే, రీడింగ్ లిటిల్ బిట్ డిఫికల్ట్. మీరు ఈ బుక్ చదివిన తర్వాత అసలు నేనేం చదివాను, ఈ బుక్లో ఏముంది, ఏం అర్థం కాదు. సెకండ్ టైం చదవండి, దెన్ యూ విల్ సీ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఓకే, సో తర్వాత అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. తర్వాత యాక్షన్. ఇది యాక్షనబుల్ బుక్ గైస్, జస్ట్ చదివి వదిలేసేది కాదు. యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ అది దాన్ని అప్లై చేయటం మీ లైఫ్లో, దాన్ని రిజల్ట్ చూడొచ్చు. అంత యాక్షనబుల్ బుక్ ఇది. ఓకే, సో ద సీక్రెట్ బుక్ తీసుకోండి. ఐ వాంటెడ్ టు సీ సీక్రెట్ బుక్ టుమారో మార్నింగ్. కెన్ యూ గెట్ ఇట్? సో ఏ బుక్ షాప్కి వెళ్ళినా దొరికేస్తుంది. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఆల్మోస్ట్ 50 to 60 లాంగ్వేజెస్లో ఉంది, తెలుగులో కూడా ఉంది. యూ కెన్ బై బుక్ ఇన్ ఎనీ లాంగ్వేజ్. ఓకే, అర్థం అవటం కావాలి, లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఏ ఇంపార్టెంట్. సో జస్ట్ రీడ్ దిస్ బుక్, స్టార్ట్ రీడింగ్ దిస్ బుక్ ఫ్రమ్ టుడే గైస్. ద లా ఆఫ్ అట్రాక్షన్.
ఇందులో మేనిఫెస్టేషన్ అనే ఈ వర్డ్ చాలా చాలా పవర్ఫుల్. మేనిఫెస్టేషన్ అండ్ గ్రాటిట్యూడ్ రెండు ఉంటాయి. ఏంటివి? మేనిఫెస్టేషన్. విన్నారు ఈ రెండు వర్డ్స్? ఇవి ఎక్కడ విన్నారు? యా, ఫ్యూచర్లో మాట్లాడుకుందాం ఆ వర్డ్స్ గురించి. బట్ యాజ్ ఆఫ్ నౌ ప్లీజ్ స్టార్ట్ రీడింగ్ దిస్. ఈ బుక్ తర్వాత ఇంకా మీకు చదవాలనిపిస్తే వన్ మోర్ బుక్, ద పవర్ ఆఫ్ సబ్కాన్షియస్. దీస్ టూ బుక్స్ విల్ చేంజ్ యువర్ లైఫ్. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. మీకు ఏం కావాలో అది వస్తుంది బుక్ చదివి దీన్ని అప్లై చేస్తే. చదివితే కాదు, చదివి యూ హ్యావ్ టు అప్లై ఇట్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, సో దెన్ we will get the positive mindset within 1 week to 10 days. Then మీకు మధ్య టీంలో కొలాబరేషన్ స్టార్ట్ అవుతుంది, ఒకరికి హెల్పింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఆ కొలాబరేషన్ హెల్పింగ్ టిల్ యూ గెట్ ద ఆఫర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ప్లాట్ఫామ్ ఆటోమేటిక్గా ఇట్ విల్ గివ్ యూ ఆల్ ద రిక్వైర్డ్ థింగ్స్. కేస్ వారాహి అనే ప్లాట్ఫామ్ మీకు మీరు జాబ్ కొట్టే వరకు మీకు కావాల్సిన ప్రతిదీ ఇస్తుంది. నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, స్కిల్. సీక్రెట్ బుక్స్ ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? ఎన్ని చూడు. సో Varahi will give everything, but when you have a positive mindset, then you can adapt or you can understand my process. నా ప్రాసెస్ 100% ప్రూవెన్ సక్సెస్. ఓకే, సక్సెస్. ఆ ప్రాసెస్గా మీరు అడాప్ట్ అవ్వాలంటే, మీతో నేను మీరు కొలాబరేట్ అవ్వాలంటే యూ షుడ్ కంప్లీట్ దిస్ బుక్. ఆల్రెడీ ఇక్కడ రిసెప్షన్ దగ్గర 15 బుక్స్ ఉన్నాయంట, తీసుకోండి వెళ్ళి క్లాస్ అసైన్మెంట్. ఓకే, రిమైనింగ్ రేపు తీసుకురమ్మని. ఓకే గైస్, సో జస్ట్ మీరు ఈ మా బుక్ చదివి టైపింగ్, కమ్యూనికేషన్, కమిట్మెంట్ ఇవి మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చేయొచ్చా? కెన్ ఎక్స్పెక్ట్? రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ నాకు వదిలేసేయండి. ఐ విల్ టేక్ కేర్, ఐ విల్ హ్యాండిల్. సో ఇవన్నీ నేను హ్యాండిల్ చేయాలంటే ఇవి లేకుండా అవదు. జాబ్ అయితే రాదు, జాయిన్ అవుతారు, కోర్స్ అయిపోతుంది, వెళ్ళిపోతారు. సక్సెస్ అవ్వాలంటే దీస్ ఆర్ మ్యాండేటరీ. ఫైన్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. టుమారో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ బిగ్ డేటా. వాట్ ఈస్ బిగ్ డేటా? 7 ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, అండ్ నెక్స్ట్ అప్రోచ్ ఎస్క్యూఎల్ గురించి. దీనికి ఎక్కువ టైం పడుతుంది, 1 hour పెట్టేస్తుంది బిగ్ డేటా. ఇట్ విల్ టేక్. అండ్ టైప్స్ ఆఫ్ డేటా ఏంటి, బ్యాచ్ డేటా అంటే ఏంటి, స్ట్రీమింగ్ డేటా ఏంటి, అవన్నీ రేపు మాట్లాడుకుందాం. కంప్లీట్లీ రేపు 80% టెక్నికాలిటీ ఉంటుంది. బట్ సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ సింపుల్ వే. ఓకే, ఎనీ క్వశ్చన్స్ బిఫోర్ క్లోజింగ్ ద సెషన్? No? Let me stop recording. Thank you guys. Tomorrow 9:30